సర్కార్ బళ్లకు ఇంకా తాతిళ్ళు ఇయ్యలేదు కానీ ఇప్పటికే ప్రైవేట్ బళ్లకు సెలవులు ఇచ్చిర్రు. పరీక్షలన్నీ వర్షినాయి కాబట్టి పొలగాళ్ళంతా రికాం ఉంటుర్రు. అందుకే అయ్యవ్వలు దేవుని గుళ్లకు బండ్లు కడుతుర్రు. ఈ 4-5 దినాల సంధి రష్ గట్టిగానే పెరిగింది. అన్నిటికీ మించి 7 కొండల ఎంకన్న సన్నిధి కిటకిటలాడుతున్నది. మరి ఎట్లెట్లున్నది ఏం కథ అట్లా పోయి ఒక్కసారి చూద్దాం పర్రి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి లైన్ కడుతుండ్రు భక్తులు. అగ చూడర్రే, అలిపిరి టోల్ గేట్ కాడ అంత దూరం నిలబడ్డాయి బండ్లు. చూస్తనే రష్ పెరుగుతాందట. బడి పొలగాండ్లకు పరీక్షలన్నీ ఒడిచినాయి కాబట్టి ఇక అయ్యవ్వలు అందరిని ఎంటేసుకొని అటు ఇటు తిరగనికే బండ్లు కాడుతాండ్రా అన్నట్టు. అట్లా ఇక ఎంకన్న సన్నిధి కూడా భక్తులతోని పోటెత్తుతున్నది. మీదికేంచి శనివారం ఆదివారం వచ్చినాయి. అందుకే ఇంగింత పెరిగిందట రష్. దర్శనానికి 15 గంటలకు ఎక్కువనే పడుతున్నదట. తిరుమలకు పోయే రైళ్లు బస్సులు కూడా కిటకిటలా ఆడుతున్నాయి. ఇక ఇది ఇట్లుంటే మాపటీలు 7 కొండల మీద గజగజ వణికిత్తది చలి. పగటి పూటనైతే ఎండలు కూడా ఆయమానట్టే కొడుతున్నాయి. అందుకే భక్తులకు కాళ్ళు కాలకుండా ట్యాంకర్లతోని నీళ్లు చల్లుతాండ్రు. ఎసోంటి తిప్పల కాకుండా చూస్తాండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే 7 కొండల మీద శ్రీవారి బొమ్మతోని బంగారం బిల్లలు అమ్ముతుంటారు కదా. ఇక ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుడుతోని గా బిల్లల రేటు కూడా శితం పెరిగింది. తులం వజను తూగే వెంకటేశ్వర స్వామి బిల్ల ధర 90,000కి ఎక్కువనే పలుకుతాంది. అందుకే బంగారం బిల్లలకు బదులు వెండి బిల్లలు ఎక్కువ కొనుక్కుంటున్నారట భక్తులు. లేకపోతే ఒకప్పుడు 10 గ్రాముల బిల్లలు కొనేటోళ్ళు ఇప్పుడు 2 గ్రాముల బిల్లలు కొనుక్కొని పోతున్నారట. ఇక తిరుమలలో ఇట్లుంటే అటు నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న చదువుల తల్లి సరస్వతమ్మ గుడికి కూడా భక్తులు లైన్ కట్టిండ్రు. అమ్మ సన్నిధిలో పొలాలతోని అచరాలు దిద్దిచ్చి సంబరపడ్డారు. ఈ ఎండాకాలం సెలవులు ఒడిచేదాకా దేవుని గుళ్ళన్నీ గిట్లనే పోటెత్తుతాయి. అందుకే జర ముందుగానే అన్ని ఆలోచనలు చేసుకొని పోండ్రి.